ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? చెబుదాం. ఫలించకుండుట యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి పరీక్షించుచున్నాడు. స్తోత్రం. మనసులో గీడు పోనీకుండా హృదయపూర్వకంగా పాటలు దేవుని స్తుతిద్దాం. దేవునికి హృదయపూర్వకమైన అర్పణలు అర్పిద్దాం. పాట రాని వారు రెండోసారి కలిసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట పడదామా? ఫలించకుండుట ఫలించకుండుట యజమాని సహనముతో చెలగాటమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీవై. అందరూ పాడాలి. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. పరిశీలన చేసుకుంటూ పాడదాం. స్వపరిశీలన. దేవుని కొరకు మనం ఎంతగా ఫలిస్తున్నాం? దేవుడు మనలో ఫలము వెతికినప్పుడు ఆయన మనలో ఏం కనుగొంటున్నాడు? పరిశీలించుకుంటూ మన ఆత్మీయ స్థితిగతులను దేవుని సముఖంలో పెడుతూ పాడదామా? వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా? వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా? ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా?
సహనముతో చెలగాటమా, యజమాని సహనముతో చెలగాటమా. బలముల నాశించి పాడతారా? స్వరమెత్తి ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగా